4 శాఖల్లో అవినీతి ఆఫీసర్లు రెవెన్యూ, మున్సిపల్, పోలీసు, రిజిస్ట్రేషన్ శాఖలపైన సీఎంఓకు ఫిర్యాదుల వెల్లువ. ఎమ్మెల్యేల నుంచి కూడా కంప్లైంట్స్. సీఎం రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ రిపోర్టు. ఎంఆర్ఓ, ఆర్డీఓ మరికొందరు అధికారులపైన ఇప్పటికే ఎంక్వైరీ మొదలుపెట్టారు. లిస్టులో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఈ 4 శాఖల ఆఫీసర్లపైనే ఎక్కువగా ఏసీబీ కేసులు అయినాయంట. ఏ శాఖలు? రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ, పోలీస్ శాఖ, రిజిస్ట్రేషన్ల శాఖ. ఈ 4 శాఖలు ఎవరి దగ్గర ఉన్నాయి తెలుసా? రెవెన్యూ శాఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర, మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర, పోలీస్ శాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర, రిజిస్ట్రేషన్ల శాఖ కూడా ఎవరి దగ్గర? మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర. అంటే పొంగులేటి దగ్గర, రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి శాఖలల్లో అవినీతి జరుగుతూ ఉంది. అంటే వీళ్ళు మాత్రం అవినీతి చేస్తలేరు. వీళ్ళు ఆ శాఖల అధిపతులుగా వీళ్ళేమో అవినీతి చేస్తలేరు, కానీ అధికారులు మాత్రం అవినీతి చేస్తున్నారంట. కళ్ళు మూసుకొని పిల్లి తాగినట్టు ఉంది ఇది ముచ్చట. మా ముఖ్యమంత్రి అవినీతి చేస్తలేడు, మా మంత్రి అవినీతి చేస్తాడు, కానీ కింది స్థాయి కింది స్థాయి అధికారులు, ఆ శాఖలో పనిచేస్తున్నటువంటి అధికారులే అవినీతి చేస్తున్నారు అని చెప్పేసి గాలి ముచ్చట వార్త ఒకటి రాశారు. డైరెక్ట్ రాయొచ్చు కదా, ముఖ్యమంత్రి అవినీతి చేస్తున్నాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అవినీతి చేస్తున్నాడు అని. ఏ రేంజ్లో అవినీతి ఉంటే ఈ ఏసీబీ ఈ దాకా పోతుంది? ఇక మన నల్గొండ జిల్లా అయితే మా జ్యూస్ మంత్రి గారు అయితే ₹1,00,000 కూడా వదిలిపెడతలేరంట. ₹1,00,000 కూడా వదిలిపెడతలేరంట. పాపం రీసెంట్గా ఒక ఇంటెలిజెన్స్ ఎస్పీని కూడా బలి చేసిరా మొత్తం ఈ డ్రామాల. ఇట్లా చాలా జరుగుతూ ఉన్నది.